హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూస్ 2019లో వచ్చిన ఈ ఎంసీక్యూని ఒకసారి గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ఎ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా? కమర్షియల్ బ్యాంక్ అసెట్స్లో ఏది ఇంక్లూడ్ అయి ఉండదు అన్నారు. సో బేసిక్గా వాట్ ఈజ్ అన్ అసెట్, వాట్ ఈజ్ ఎ లయబిలిటీ? సో బ్యాంక్కి ఇన్కమ్ తీసుకొచ్చేది అసెట్, బ్యాంక్ తిరిగి పే చేయాల్సింది లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఏం చేస్తుంది? డిపాజిట్స్ రూపంలో ఫండ్స్ సేకరిస్తుంది. సో ఈ డిపాజిట్స్కి బ్యాంకు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వాలి మనకి. కాబట్టి డిపాజిట్స్ ఏమవుతాయి? లయబిలిటీస్ అవుతాయి. సో డిపాజిట్స్ అనేవి లయబిలిటీస్, అవి అసెట్స్ కాదు. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. అయితే మిగిలిన కూడా చూద్దాం. మరి అసెట్స్ ఏంటి? బ్యాంకు ఆ డబ్బును ఎవరికన్నా ఇస్తే దానిపైన బ్యాంకుకి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, అది అసెట్ అవుతుంది. సో అడ్వాన్స్ అంటే అర్థం ఏంటి? లోన్స్. అంటే ఒక బ్యాంకు ఎవరైనా కస్టమర్కి లోన్స్ ఇచ్చినప్పుడు ఆ లోన్స్ పైన ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి దాన్ని ఏమంటాం మనం? అడ్వాన్సెస్ని ఏమంటాం? అసెట్స్ అంటాం. సో అడ్వాన్సెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అసెట్స్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ దాని దగ్గర ఉన్న ఫండ్స్ని గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, దాని మీద గవర్నమెంట్ బ్యాంకుకి వడ్డీ ఇస్తుంది. సో బ్యాంకుకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా అసెట్స్ కిందకు వస్తాయి. అలాగే మూడో చూడండి, మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అన్నారు. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది. ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకుకి, బ్యాంక్ 1 టు బ్యాంక్ 2 డబ్బులు అవసరమైనప్పుడు ఇంకో బ్యాంకుకి లోన్స్ ఇవ్వచ్చు. సో అది 1 డే నోటీస్, అంటే ఒక్క రోజుకి తిరిగి ఇచ్చేయాలి అని ఇస్తే దాన్ని కాల్ మనీ అంటాం. అలా కాకుండా 2 to 14 days, 2 నుంచి 14 రోజుల్లోపు మనీ నాకు తిరిగి ఇచ్చేయాలి అని టైం పీరియడ్స్ ఇస్తే దాన్ని ఏమంటాం మనం? షార్ట్ మనీ అంటాం. సో మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ కూడా దేని కిందకి వెళ్తుంది? అసెట్ కిందకి వెళ్తుంది. ఎందుకంటే ఈ బ్యాంక్ ఇంకో బ్యాంక్కి లోన్ ఇచ్చినప్పుడు వాడు దీనిపైన వడ్డీ వేసి తిరిగిస్తాడు. సో దీనివల్ల కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది కూడా అసెట్టే.